నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో 49వ డివిజన్ పోరుకట్ల ప్రాంతంలోని అరవపాలెంలో ఆలయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ నారాయణ, ఆయన ధర్మపత్ని పాల్గొన్నారు. గతంలో నారాయణ ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు అరవపాలెంలో ఆలయాల నిర్మాణం కోసం తన సొంత నిధులను ఆయన అందజేశారు. ఆలయాలు పూర్తి కావడంతో మహాశివరాత్రితో పాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున అట్టహాసంగా ఆలయాలు ప్రారంభోత్సవం చేశారు. ప్రత్యేక పూజలు చేసి వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. నెల్లూరులో సుమారు 50 ఆలయాలకు తన సొంత నిధులు అందజేశామని, అవి వివిధ దశల్లో పనులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రజలందరికీ మహాశివరాత్రి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ఈరోజు నెల్లూరులో దాదాపు ఒక చాలా 50 టెంపుల్స్ పైన యాక్చువల్గా ఇవ్వటం జరిగింది. వాళ్ళందరూ కూడా చేసుకుంటున్నారు. అయితే ఈరోజు యాక్చువల్గా పూజ చేస్తూ రావటం జరిగింది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు శివరాత్రి, ఈరోజు నిజంగా వీళ్ళు ఓపెన్ చేసుకోవటం, ఇక్కడ రావటం, నేను మా సతీమణి రమాదేవి ఇద్దరం కలిసి వచ్చాం. మరొకసారి అందరికీ ఈ యొక్క శివరాత్రి సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ అరవపాలెంలో నిరుపేద ప్రజలు ఎక్కువగా నివసిస్తున్నారని తెలిపారు. అయితే ఈ ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం దుర్మార్గమన్నారు. నిరుపేదల జీవనోపాధి మెరుగుపరిచేలా రానున్న టీడీపీ ప్రభుత్వంలో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తా ఆర్థిక స్వావలంబన కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు ఆలయాల నిర్మాణానికి తమ వంతు సాయం చేయడం సంతోషంగా ఉందన్నారు. దండం పెట్టుకోవడానికి అనువైన స్థలంగా కావాలి అని వాళ్ళు నారాయణ గారిని అభ్యర్థించడం జరిగింది. దాన్ని సార్ పెద్ద మనసుతో దాన్ని జరిగేటట్టుగా చూశారు. అంతా చక్కగా అయింది. ఇప్పుడు ఓపెనింగ్కి వచ్చాము. ఈరోజు మహిళా దినోత్సవం. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ గుడి ఓపెన్ అవ్వటము, వాళ్ళ యొక్క కళ్ళల్లో ఆనందం చూడటము మహిళలకి ఇది ఒక గిఫ్ట్గా నేను భావిస్తున్నాను. మహాశివరాత్రి మహిళా దినోత్సవం రోజున ఆలయాల ప్రారంభోత్సవం చేసుకోవడం ఇక్కడ ప్రాంత ప్రజల అదృష్టమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.